నీ దీపం సత్క్రియల చేత సత్క్రియలనే వెలిగిస్తుందా? నీ తల్లి సాక్ష్యం ఇవ్వగలదా? నీ భర్త సాక్ష్యం ఇవ్వగలడా? నీ భార్య సాక్ష్యం ఇవ్వగలదా? నీ ఇంట్లో ఉన్న బిడ్డలు సాక్ష్యం ఇవ్వగలరా? నీ తోటి ఉన్న ఫ్రెండ్స్ నువ్వేంటో బయట చెప్తున్నారు. నీ సత్క్రియలు ఏంటో నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు బయట. నీ క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నావు, నువ్వు కొంప ముచ్చుతున్నాడు. ఈ సత్క్రియలు ఏంటో నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. నీ సత్క్రియలు బీ కేర్ఫుల్. దీపము నిత్యము వెలుగుచుండాలి. అందుకే ఆ దీపాన్ని తెరల చాటును పెట్టేశాడు దేవుడు. సూర్యకాంతి మందిరంలోకి రాకుండా చేశాడు. బాహ్య కాంతి మందిరంలోకి రాదు, ప్రత్యక్ష గుడారంలోకి. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో కానీ అతి పరిశుద్ధ స్థలములో కానీ బయట సూర్యకాంతి ఇసుమంత కూడా రాకుండా మందపాటి తెరలు అల్లేశారు. అంటే చిన్న ఛాన్స్ కూడా, చిన్న ఎంట్రుక వాసి రంధ్రములో కూడా బయట సూర్యకాంతి పరిశుద్ధ స్థలంలోకి రాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి రాదు. బాహ్య కాంతి అదే రాకూడదు. ఆ పరిశుద్ధ స్థలంలో వెలిగివ్వటానికి, అతి పరిశుద్ధ స్థలానికి కాంతి పంచడానికి ఒకటి దిక్కండి, దీపం. ఆ దీపం మాత్రమే వెలిగివ్వాలి. నీవే దేవునికి దీపంగా కావాలి. సంఘానికి ఒక దీపం నీవే కావాలి. సంఘానికి ఒక దీపం దైవజనుడు కావాలి. ఆ సంఘములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో దీపపు కాంతి ఆయనకు అవసరం. సంఘము పరిపక్వత చెందడానికి, బూది గంతములు ఆయన తట్టు త్రిప్పబడటానికి, బూది గంతములను ఆయన కొరకు స్వాస్థ్యముగా సంపాదించడానికి, ఈ భూమిని వెలుగుతో నింపటానికి నీవే ఒక దీపంగా కావాలి. కాసేపు వెలిగిపోయి ఆరిపోయి దీపాలు ఆయనకు అవసరం లేదండి. నిత్యము వెలిగే దీపాలు, ఊపిరి ఉన్నంత వరకు వెలిగే దీపాలు, ఆఖరి క్షణం వరకు సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ సత్క్రియలు, దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు అంటే దేవునిని మహిమపరిచే క్రియలు చేస్తూ ప్రకాశించగలిగిన దీపాలు ఉంటే భూమిని, దిగంతములను వారి గొప్ప చెప్పటానికి, ఆ కాంతి పంచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సాక్షి జీవితం బయట మాత్రమే కాదండి, నీ పిల్లలకు కూడా పెంచాలి. 5 కోణాల్లో వచ్చా, ఒక కోణమే నేను మీతో చెప్పాను, సమయం లేదు, ఏం చేయను. సాక్షి జీవితం బయట ఇంట ఎంత ఉండాలి, కానీ వచ్చు తరము తెలుసుకున్నట్లు. ఈ రాళ్ళెందుకు యోర్దానులో అని అడుగుతారు. డాడీ ఈ బైబిల్ ఏంటి, డాడీ ఈ పాస్టర్ ఏంటి, ఇదేంటి? వచ్చు తరము తెలుసుకున్నట్లు నీవు వారికి ప్రకటించవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మీ మీద ఉంది. రే దేవుడు 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 జీవాన్ని పోయండి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ప్రభు నెరిగిన వారు ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో దేవుని ఎరుగని ఒక తరం వచ్చిందటండి. దేవుని ఎరుగని ఒక తరం, ఆ దేవుని ఎరుగని ఒక తరం రాగానే దేవుడు వారిని శరలోకి అప్పగించాడు. నీ వెరిగిన దేవునిని నెక్స్ట్ జనరేషన్. అందుకే నీకు పెండ్లి ఆమోదించాడు దేవుడు. నీకు పెండ్లి చేసి, నీకు భార్యనిచ్చి, నీకు భర్తనిచ్చి, పిల్లల్ని ఎందుకు కలిగించాడు తెలుసా? నెక్స్ట్ జనరేషన్లో ఆయన స్తుతించేవారు ఆయన కావాలి. నెక్స్ట్ జనరేషన్, నేను వెళ్ళిపోతాను, నా తదుపరి నేను ఏ దేవుని ఆరాధిస్తున్నాను, ఏ ప్రభుని ఆరాధిస్తున్నాను, ఏ ప్రభు నాకేం నేర్పాడో అది నా పిల్లలకు నేర్పాలి. చేతులకు కడియాలుగా కట్టుకోవాలి వాటిని. ఇంట కూర్చున్నప్పుడు, బయట వారితో నడుస్తున్నప్పుడు అవి మాట్లాడాలని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం చెబుతుంది. ఇదే దీపం వెలగటం అంటే. దీపం వెలుగుతున్నప్పుడు నీ బిడ్డలకు కాంతినివ్వాలి. నెక్స్ట్ జనరేషన్ వచ్చుతారు. ఈ రాళ్ళు ఎందుకు అడుగుతారు, ఈ ఆయిల్ ఏంటని అడుగుతారు.
మనం ఈ క్రమం ఎందుకు పాటించాలని అడుగుతాడు. ఈ వైట్ డ్రెస్ ఏంటి అని అడుగుతారు. సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఏంటి అసలు ఆయన ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆయన ఏంటి. నీ జనరేషన్కి నీవే చేతులకు బాసికాల వల్ల నొసటి మీద బాసికాలుగా దేవుని వాక్యాన్ని కట్టుకొని చేతులకు కడియాల్లాగా వాటిని ధరించి ఇంటి మీద వారికి కనబడే ప్రతి చోట దేవుని వాక్యాన్ని పెట్టి ప్రతి క్షణం వారితో నడుస్తున్న, వారితో కూర్చున్న, మాట్లాడుతున్న, వారితో పండుకున్నప్పుడు వాటిని బోధించాలి, వాటిని ప్రకటించాలి. ఇదే దీపం వెలగటం అంటే. నీ పిల్లలకు నువ్వు చెప్పబోతే నెక్స్ట్ జనరేషన్లో ఇదే మనోళ్ళ ప్రయత్నం. నెక్స్ట్ జనరేషన్లో మనతో నొక్కేసేయాలి, క్రైస్తవేన అనగదొక్కాలని. ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలంటే నీవే దీపం మండాలి. దీపం వెలుగుతే కదండి, నువ్వు వెలిగితే కదండి నీ బిడ్డలకు వెలిగించేది. నువ్వు వెలుగుతూ చెప్పాలి, రే దేవుడు ఇలా కోరుకుంటున్నాడు, బిడ్డ ఇలా కోరుకుంటున్నాడు. రాత్రి పండుకునేటప్పుడు కూడా నా కొడుకుతో చెప్పాను, నా కోడలతో చెప్పాను, రే ఇది ఇలా ఉండాలి. యథార్థం చెప్తున్నా. సేవ అంటే ఇది. సేవ అంటే ఇది. సేవ అంటే ఇది. క్షమించటం అంటే ఇది. ప్రేమించటం అంటే ఇది. అత్తుకోవటం అంటే ఇది. ఒక ప్రతికూల పరిస్థితిని దేవుడు మన ముందుంచి ఏమి నేర్పిస్తాడో నేను వారితో చెప్పాను. రాత్రి 1:30 వరకు నువ్వు చెప్పాలి. ఆదాము తన 2 బిడ్డలకు చెప్పాడు, దేవునిని సమీపించటానికి గొర్రెను అర్పించాలని. కయ్యని వినలేదు, దేశదిమ్మరుడైపోయాడు. ఏబేలు బలి అర్పించాడు, దేవునికి ఇష్టడయ్యాడు. నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి, ప్రకటించాలి, వారికి బోధించాలి, వచ్చి తరం తెలుసుకున్నట్లు. ఇదే దీపం వెలగటం అంటే. నెక్స్ట్ న్యాయాధిపతులు 5:11 ప్రకారం దేవుని నీతి క్రియలను మనం ప్రకటించడానికి మనమే సైన్యమై బయలుదేరాలి. ఇంట్లో కూర్చోకూడదు. వారి స్త్రీలట సైన్యములుగా బయలుదేరారట. స్త్రీలు న్యాయాధిపతులు 5:11 చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వారి స్త్రీలు సైన్యముగా బయలుదేరారట. విలుకాండ్ర ధ్వనికి దూరముగా మండువారు పెట్టిన వాక్యం పెట్టు. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు. నీళ్లు చేదుకొను స్థలములలో ఉండువారు యెహోవా నీతి క్రియలు ప్రకటించెదరు. ఎక్కడ? నీళ్లు చేదుకొను స్థలములో ఉండువారు యెహోవా నీతి క్రియలు ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలు వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములో కూడుదురు. 12వ వచనం. దెబోరా మేల్కొనుము, బారాకు కీర్తన పాడము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని రప్పించుము. యెహోవా నీతి క్రియలు ప్రకటించడానికి స్త్రీలు బయలుదేరారు. ప్రతి గ్రామానికి వెళ్ళారట స్త్రీలు. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతి గ్రామానికి వెళ్ళి నీళ్లు చేదుకొను స్థలములలో ప్రతి గ్రామంలో కూడా యెహోవా నీతి క్రియలు వారు ప్రకటించారట. ఇది దీపం వెలగటం అంటే. ఇంట్లో కూర్చుంటే కాదు బ్రదర్. యెహోవా నీతి క్రియలు ప్రకటించండి. యెహోవా నీతి క్రియలు ప్రకటించండి. ఆదివారం ఒక పూట చేసి, శనివారం ఒక పూట చేసి ఇంట్లో కూర్చునే పాస్టర్ అయినా అంటే సేవకు సేవైనా బ్రతకటానికి తప్ప ఎందుకు ఆ సేవ? అయితే స్త్రీలు సైతము సైన్యములుగా మార్చబడి గ్రామాలలోనికి వెళ్ళి యెహోవా నీతి క్రియలు ప్రకటించారట. ఇది దీపం వెలగటం అంటే. నీ దేవుని నీతి క్రియలు ఏమై ఉన్నాయి? నువ్వు ప్రకటించు. నీ దేవుని నీతి క్రియలు ప్రకటించు. నీ సహోదరులకి, నీ రక్త సంబంధికులకి, నీ ఇంటి ప్రక్క వారికి నీవే ఒక సైన్యమై, నీవే ఒక స్త్రీగా, నీవే ఒక దెబోరామై, నీవే ఒక సైన్యమై ప్రకటించు.
దీపం వెలుగుతున్నప్పుడు కాంతినిస్తుందండి. యెహోవా నీతి క్రియలు బయటికి ప్రకటించబడతాయి. వచ్చు తరమ తెలుసుకొనబడినట్లు మన పిల్లలకు ప్రకటించబడతాయి. మనము మన సాక్ష్య జీవితాన్ని సత్క్రియల చేత రుజువు చేస్తూ వెలుగుతుంటాం. ఇలాంటి దీపాన్ని వెలగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చక్కగా వింటారండి, ఎందుకన్నారు? కానీ దీని వెనక ఉన్న గింజలు ఏరి దంచి, గింజలన్నీ ఏరటం, రొట్టె చేయాలంటే గోధుమ గింజలను కోసుకోవటం, వాటిని దంచటం, పొడి చేయటం, జల్లించటం, పిండి పిసుకటం, రొట్టె చేయటం, కాల్చటం, మీ నోట్లో ఇరిసి పెట్టడం. తినటానికి బాగానే ఉంటుంది, కానీ దాని రొట్టె వెనుక ఉన్న ప్రయాస ఆయనకు మాత్రమే తెలుసు. ఈ రాత్రి పగలేం చెప్పాలి? టెన్షన్. ఇక్కడ అయిపోయిందంటే జంక్షన్ అప్పుడు ఏం చెప్పాలి? అదొక టెన్షన్. మళ్ళీ రాత్రికి అండి, ప్రభువా బయలుపరచు. ఆయన ఒక గింజలు ఇస్తే ఈ పొలములో ఈ వాక్యం గింజలు ఏరుకొని వాటన్నిటిని సమకూర్చి పిండి దంచి జల్లించి మళ్ళీ దాంట్లో ఉన్న చెత్త తీసేసి దాంట్లో ఉన్నది పక్కన పడేసి, మీకు అర్థం కాదనుకున్నది, మీకు జీర్ణం కాదనుకున్నది పక్కన పడేసి, ఇలా కొంట పట్టదురా బాబు చెప్పిన అనుకున్న దాన్ని పక్కన పెట్టి పిండి పిసికి రొట్టె చేసి తీసుకొని రావడం. ఈ ప్రయాస గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అయ్యా ఈరోజు దైవజనుడు ఉపదేశం పట్టుకొని వస్తాడయ్యా, కాస్త టెన్షన్ పడకుండా ఆయన జ్ఞానం. టెన్షన్ అంటే ఉంటుంది, మరి టెన్షన్ ఉండకేం చేద్ది? మా బ్రతుకే టెన్షన్. టెన్షన్ వచ్చేద్దండి, మీకు తెలియదు, చెమటలు పెట్టేది ఒక్కోసారి. ఈ వాక్యోపదేశం దీనికి లింక్ ఎక్కడ? దీనికి కొంత అచ్చట కొంత ఇక్కడ పెట్టాడు దేవుడు బైబిల్లో. ఒకే సత్యాన్ని ఒక చోట పెట్టలేదు. కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుంది అన్నాడు, ఏరుకోమన్నాడు. మన్నాను కూడా ఏరుకోవాల్సిందే తప్ప ఇంట్లో తెచ్చిపెట్టలేదు యేసయ్య. మన్నా కూడా పాలువలోకి వెళ్ళి తట్టించుకొని ఏరుకోవాల్సిందే. అందుకే దేవుడు దీన్ని తప్పక కూర్చుకోవాలి. మీరు ప్రార్థన చేశారు మరి ఎప్పుడన్నా? అయ్యా దైవజనుడు ఉపదేశం తీసుకున్నప్పుడు జ్ఞానాన్ని అయ్యా, తెలివిని అయ్యా, ఒత్తిడి గురి కాకుండా ఆ మార్గాలు సరళపరచయ్యా. ఒక్కొక్క ఉపదేశాన్ని ఒక్కొక్క సందేశాన్ని సిద్ధపరచడానికి మినిమం 4-5 గంటలు. ఎంత నలిగిపోవాల్సి వస్తుందో తెలుసా? కానీ శ్రేష్టమైన సందేశాన్ని ఈరోజు నీకు ఇచ్చాడు ప్రభు. దీపము నిత్యము చెప్పండి వెలుగుచుండాలి. దీపము నిత్యము వెలుగుచుండాలి. ఆ దీపం నీ సాక్షి జీవితమే. మునిపేమై ఉన్నావు, ఇప్పుడేమై ఉన్నావు, ఎలా రక్షింపబడ్డావు, ఎలా సాతాను విడుదల పొందావు, ఎలా రోగక్షేమైన బాగుపడ్డావు. దీని అందరి జీవం పోయటానికి ముందు పోయేటివి ఇప్పుడేంటి? ఇది మండాలి. నెక్స్ట్ నీ బిడ్డలకు ప్రతి క్షణం కూర్చున్న, లేచిన, వారితో నడుస్తున్నా అవే చెప్పాలి. నా పిల్లలకి చెప్పేంత తీరుబడి లేదు, కానీ స్విత్తిగాడికి చెప్పేంత తీరుబడి దేవుడు ఇచ్చాడు. అప్పుడప్పుడు స్విత్తిగాడి దగ్గరికి వచ్చాడు. ఇది నా బైబిల్లో ఇట్లా రెడ్ మార్క్స్ ఉంటాయి కదా, ఇలా రెడ్ మార్క్స్ ఉంటాయి. ఏంటి ఏంటి అని అడుగుతాడు. నిజం, వాస్తవం చెబుతున్నా. తాత 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 తాతగాడు ఇది ఏంటి అని అడుగుతాడు. ఇది ఏంటి అని అడుగుతాడు. యేసయ్యా ఇది, యేసయ్యా ఇది, యేసయ్యా ఇది, యేసయ్యా ఇది, యేసయ్యా ఇది, యేసయ్యా అంతా యేసయ్యానా? యేసయ్యే. స్తోత్రం చెప్పనయ్యా. నా బైబిల్లో ఎక్కడెక్కడ మార్కులు ఉండే కదా, రెడ్ మార్కులు, ఆ మార్కులు ఉండే కొన్ని మార్కింగ్స్ ఉన్నాయి అన్నమాట, కొన్ని రంగులతో. అవన్నీ అడుగుతాడు. ఏంటి? ఆరాధన 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 మోకరించుట. మనం నేర్పాలి మన పిల్లలకు. మన అభ్యాసం ఏబిసిడీలు కాదు, యేసయ్య ఆయన ఏమై ఉన్నాడు నేర్పాలి. ఏం చేయగలడు నేర్పాలి. మన బిడ్డలు పూర్తిగా మన మీద ఆధారపడి చేయకూడదు, వాళ్ళ మీద ఆధారపడిపోవాలి, దేవుని మీద ఆధారపడిపోవాలి. తండ్రి ఏ ఆస్తిని ఇస్తానకూడదు, దేవుని ఇవ్వగలిగిన తండ్రిని సంపాదించుకోవాలి. స్తోత్రం. అలా బిడ్డల దగ్గరికి వెళ్ళగాలి. లోకంలో దేవుని నీతి క్రియలు ప్రకటించాలి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దీపము నిత్యము వెలుగుచుండాలి. మహిమ చెల్లును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రార్థన చేసుకో.